హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మోటరోలా సొల్యూషన్స్ నుంచి లేటెస్ట్గా ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. జూనియర్ డెవలప్స్ ఇంజనీర్ జాబ్ రోల్కి సంబంధించి వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. బెంగళూరు లొకేషన్లో అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి ముందుగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ వాళ్ళు ఎవరైనా సరే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఇంజనీరింగ్ స్టూడెంట్స్, సో ఐటీ రిలేటెడ్ ఏదైనా సరే రిలేటెడ్ ఫీల్డ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి 3 ఇయర్ డిగ్రీ స్టూడెంట్స్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు, మీకు స్కిల్స్ ఉంటే మాత్రం. సో దీనికి సంబంధించిగా మీకు ఉండాల్సిన స్కిల్స్ ఏంటి అంటే జెంకిన్స్ సంబంధించి కానీ, అంతేకాకుండా పైథాన్, వీటన్నిటి స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ పైన కూడా మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉండాలని ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఆటోమేషన్ టూల్స్కి సంబంధించి కానీ, స్ట్రాంగ్ అనాలిటికల్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కానీ, ఎక్సలెంట్ వర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్తో పాటుగా వర్క్ ఇన్ టీమ్ ఎన్విరాన్మెంట్ అండ్ కాంట్రిబ్యూట్ టు కొలాబరేటివ్ టీమ్ ఎఫర్ట్స్. సో టీమ్స్తో అయితే మీరు అప్పుడప్పుడు కాంట్రిబ్యూట్ చేస్తూ, అంతేకాకుండా కొలాబరేట్ అవుతూ మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో బీటెక్ వాళ్ళకి, అంతేకాకుండా ఎంటెక్ వాళ్ళకి, ఎంసీఏ వాళ్ళకు చాలా వరకు ప్రిఫరెన్స్ ఉంటుంది. 3 ఇయర్ డిగ్రీ స్టూడెంట్స్ కూడా మీకు డెవలప్కి సంబంధించి మీకు నాలెడ్జ్ ఉంటే కంపల్సరీ మీరు అప్లై చేయడానికి ట్రై చేసుకోండి. సో దీనికి సంబంధించి అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. సో యాజ్ ఎ డెవలప్స్ ఇంజనీర్గా మీకు చాలా వరకు టూల్స్ పైన మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. సో ఇక సెకండ్ జాబ్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఓవర్సైట్ సిస్టమ్స్ నుంచి లేటెస్ట్గా ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. గ్రాడ్యుయేట్ ట్రైనీ ఇంజనీర్ జాబ్ రోల్కి సంబంధించి వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. హైదరాబాద్లో మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో గ్రాడ్యుయేట్ ట్రైనీగా మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే టెస్టింగ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ సంబంధించి కానీ, సో డిజైన్ సంబంధించి, అంతేకాకుండా ఏవైనా సాఫ్ట్వేర్ ఎర్రర్స్ వస్తే కరెక్షన్ చేయాల్సి ఉంటుంది. అంతే టెస్టింగ్ సంబంధించి మీరు ఎక్కువగా వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్లయితే కోడింగ్ అండ్ టెస్టింగ్ ప్రోగ్రామ్ మాడ్యూల్స్ దట్ మీట్ డిజైన్ స్పెసిఫికేషన్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్తో పాటుగా మీకు డీబగ్గింగ్ స్కిల్స్ కూడా ఉండాలి. కంప్లీట్ అసైన్ టాస్క్స్ ఆన్ టైమ్ అండ్ కోఆర్డినేట్స్ విత్ అప్రోప్రైట్ ప్రాసెస్. సో టైం టు టైం మీరు మీకు అసైన్ చేసిన టాస్క్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో టెక్నికల్ స్కిల్స్తో పాటుగా మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ పైన మంచి నాలెడ్జ్ అయితే ఉండాలని ఇవ్వడం జరిగింది. ఎక్సలెంట్ అవుట్ స్టాండింగ్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, అంతేకాకుండా బేసిక్ ఇంటర్మీడియట్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఇన్ జావాకి సంబంధించి మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి. అంతేకాకుండా should have completed programming assignments during graduate study and has depth అండర్స్టాండింగ్ ఆఫ్ అసైన్మెంట్స్. సో ప్రోగ్రామింగ్ అసైన్మెంట్ సంబంధించి మీకు, అంతేకాకుండా జావాకు సంబంధించి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ సంబంధించి సాఫ్ట్ స్కిల్స్ కూడా ఉండాలని ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. సో ఎక్సలెంట్ వర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్తో పాటుగా వెరీ గుడ్ టీమింగ్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. ఏ కమిట్మెంట్ ఆన్ గోయింగ్ ట్రైనింగ్ అండ్ ట్రైనింగ్ సంబంధించి కానీ, సెల్ఫ్ లెర్నింగ్ సంబంధించి కూడా మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. బీటెక్తో పాటుగా ఎంఈ ఎంటెక్ వాళ్ళకి చాలా వరకు ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. సో అంతేకాకుండా ఎంసీఏ డిగ్రీ వాళ్ళకు కూడా చాలా వరకు ప్రిఫరెన్స్ అయితే ఉంటుందని ఇక్కడ ఇవ్వటం జరిగింది. సో దీనికి సంబంధించి అప్లికేషన్ లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.